తెలంగాణపై మోదీది వివక్ష కాదు కక్ష, కేంద్రానిది కుర్సీ బచావో బడ్జెట్ అన్న సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వర్షాలు, నిండుతున్న ప్రాజెక్టులు, ఆకట్టుకుంటున్న జలపాతాలు. ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్ కు ఓటెయ్యలేదనే గుడిసెల కూల్చివేత, బీసీ కమిషన్ ఆదేశాలను పట్టించుకోవట్లేదని పేదల ఆవేదన. అరచేతిలో ప్రాణాలతో తర్నం బ్రిడ్జిపై ప్రయాణం, ఏడాది నుంచి ఆదిలాబాద్ వాసులకు తప్పని తిప్పలు. భద్రాద్రిలో బయటపడ్డ ఉపాధి హామీ పథకం స్కామ్, లక్షల్లో ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం చేసిన కార్యదర్శి. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్ర ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల ప్రజలు వరదల వల్ల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. వరదలతో కుంగిన బ్రిడ్జిపైనే కాలినడక ప్రయాణం ప్రాణ సంకటమవుతోంది. 2 ఏళ్ల క్రితం తర్నం బ్రిడ్జి కుంగిపోగా ఈసారి వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ స్టేట్ నేషనల్ హైవే నిర్మాణ జాప్యం జరుగుతోంది. చంద్రాపూర్ టు ఆదిలాబాద్ జిల్లా వరకు నేషనల్ హైవే నిర్మాణం చేపడుతున్నారు. చంద్రాపూర్, రాజురా, కోర్పానా నుంచి బేలా, జైనత్ బోరజ్ వరకు నేషనల్ హైవే నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు కేంద్రం 362 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నేషనల్ హైవేలో తర్నం వద్ద బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. దీనికి 20 కోట్ల వ్యయం కానుంది. ఇక్కడ బ్రిడ్జి ఇప్పటికే కుంగిపోవడంతో కొన్ని నెలలుగా రాకపోకలు నిలిపివేశారు. 10 రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీటి ప్రవాహానికి ఇక్కడ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 300 గ్రామాల ప్రజలు రవాణాకు అవస్థలు పడుతున్నారు. వాహనాల్లో వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరానికి అదనంగా 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బ్రిడ్జి నిర్మాణంపై నేషనల్ హైవే నిర్మాణంలో లీడర్లు, ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జైనత్, బేల మండలాల మధ్య తర్నం వాగుపై బ్రిడ్జి డేంజర్ స్థితిలో ఉంది. నాణ్యత లోపాలతో నిర్మితమైన బ్రిడ్జికి ఏడాది క్రితం పగుళ్లు ఏర్పడగా మధ్యలో కొద్ది భాగం కుంగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల రాకపోకలకు తాత్కాలిక వంతెన నిర్మించారు. కానీ జూలై 2వ వారంలో కురిసిన వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో మండలాల్లోని 30,000 మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాతో పాటు బేలా, జైనత్ మండలాల ప్రజలు ఈ వంతెన మీదుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుంటారు. నిత్యం వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ప్రతిరోజు వంతెనను దాటి రావాలి. నిత్యం ఆదిలాబాద్కు రానిదే పూట గడవని పరిస్థితి ఉంటుంది. ఈ తాత్కాలిక వంతెన తెగిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రమాదకరమైన కుంగిన బ్రిడ్జిపై నుంచి రావాల్సి వస్తోంది. ఆయా గ్రామాల నుంచి ఆటోలో వచ్చి కుంగిన వంతెనపై నుంచి కాలినడకన వెళ్తున్నారు. డేంజర్ స్థితిలోనే బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. బ్రిడ్జి మొత్తం కుంగిపోయింది, ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళా కింద టెంపరీ బ్రిడ్జ్ చేసిండు, అయినా సరే అది కూడా పోయింది. పోయినా కూడా పట్టింపులు లేవు, ఎవరు అంత పట్టించుకుంటలేరు. అందరూ కుంగిపోయిన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతున్నారు. వస్తున్నారు, చేస్తాం అంటున్నారు, ఏమైతలేదు, చేస్తాను. గర్భిణీ స్త్రీలు నడిచిపోవాలంటే ప్రాబ్లం ఉన్నది. సీరియస్ ఉంటే ఎవరికైనా నడిచిపోవాలా, ఎట్లా పోవాలా అని ఇబ్బంది పడుతున్నారు. చెప్పినాం మా ఊరు లీడర్లు అందరికి చెప్తున్నాము, అందరూ వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నాము, కట్టిపిస్తాం, వస్తున్నది, అవుతున్నది, ఎవరేం చేస్తలేరు. సెంటర్ గవర్నమెంట్ నుంచి రావాలా అది ఇక మా అంటుండే, అంతేగాని లేకపోతే ఏమి కాలేదు. 2 ఏళ్ల నుంచి ప్రాబ్లం ఉన్నది. జిల్లాలో జైనత్ మండల వాసులు లాండా సాంగి మీదుగా ఆదిలాబాద్ వస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా వాసులు ఆదిలాబాద్ జిల్లా బేల మండల వాసులు సైదాపూర్, సాత్నాల నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్నారు. దీంతో 2 గంటల ప్రయాణం ఆలస్యం అవుతోంది. కార్మికులు, ఉద్యోగులు, విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది. అనారోగ్యం బారిన పడ్డవారు ఆదిలాబాద్లోని రిమ్స్లో ట్రీట్మెంట్ కోసం వెళ్లేవారు వంతెన దాటి ఆ వైపు ఈ వైపు వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. రోగులు, బాలింతలను అంబులెన్స్లో బ్రిడ్జి దగ్గరకు చేరుస్తున్నారు. దీంతో బ్రిడ్జిపై నుంచి ఇతరుల సహాయంతో దాటుతున్నారు. బ్రిడ్జి కష్టాలను తీర్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. आप खतरा रहता लेकिन क्या करते आप नजदीक बस मिलना बोल के जल्दी जा रहे बोलने का सर. टेम्पररी वो बारिश से पूरा चले गया सर. वो पूरा बारिश से चले जाने से इधर ऊपर से जा रहे आप. డేంజర్, ఇది సుఖ డేంజర్. మొత్తం పోయింది, కింద రాడ్లు కనిపిస్తున్నాయి. మొత్తం అంతా ఎప్పుడు పోయేది గుర్తుండదు. ఇక ఇది ఇప్పుడు డబుల్ అవుతున్నది కదా రోడ్డు, అప్పుడు కట్టిస్తా అంటున్నారు. పబ్లిక్ కు పరేషాన్ हो रही 2 साल से. पब्लिक परेशानी में है. कोई बीमार है, बच्चे बीमार है, उनको उठा के ले जा रहे. जल्द से जल्द ब्रिज बनाने की कोशिश. డేంజర్ బ్రిడ్జితో ప్రమాదం పొంచి ఉండడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం మండల స్థాయి ఉద్యోగులకు ఆదాయ వనరుగా మారింది. ఇది పేదలకు శాపంగా మారింది. తనిఖీకొచ్చిన ఉన్నత అధికారులే ఆశ్చర్యపోయేంత అవినీతి జరిగింది. జిల్లాలో ఎక్కడ లేని అవినీతి ఒక అల్లపల్లి మండలంలోనే జరిగిందని బాహటంగానే చెప్పడంలో అక్కడి ఉపాధి పరిస్థితి, ఆ పథకం అమలు ఏ విధంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో మార్చి 2023 నుండి 2024 వరకు అంటే ఈ ఏడాది ఉపాధి పథకం సోషల్ ఆడిట్ జరిగింది. ఈ ఆడిట్లో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మండలంలో ఉన్న 12 పంచాయతీలలో మట్టి పనులు చేయవలసి ఉంది. అన్ని పంచాయతీల్లో కూడా సెక్రటరీ మెట్లు కలిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. లక్షల ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేశారు. పనుల్లోకెళ్లని వారికి కూడా జాబ్ కార్డులు సృష్టించారు. వారి పేరు మీద మండల అధికారులు మాస్టర్లు వేసి డబ్బులను స్వాహా చేశారు. ఒక్కో చోట పనులు పూర్తి కాకముందే డబ్బులు డ్రా అయ్యాయి. పని చేయలేని మైనర్లకు, వృద్ధులకు జాబ్ కార్డులు సృష్టించారు. పనికి రాకపోయినా వారికి మాస్టర్లు వేసి డబ్బులు డ్రా చేశారు. కుటుంబంలో ఒకరికే జాబ్ కార్డు మంజూరు చేయవలసి ఉండగా కొన్ని కుటుంబాలలో ఎంతమంది ఉంటే అంతమందికి జాబ్ కార్డులు ఇచ్చారు. 70-80 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఆసాములకు కూడా జాబ్ కార్డులు మంజూరు చేసి వారు పనికి రాకపోయినా వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అవుతున్నట్టు తనిఖీలో తేలింది. హార్టికల్చర్ పేరుతో తక్కువ మొక్కలు నాటి ఎక్కువ నిధులు డ్రా చేశారు. సెక్రటరీ సారు మారండి మధ్యలో అన్వయ్ సారు ఆయన ఉన్నప్పుడు మంచిగానే డబ్బులు పడ్డాయి సార్. స్లిప్పులు కూడా ఇచ్చారు మాకు. తర్వాత ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత డబ్బులు పడట్లేదు సార్, డబ్బులు పడట్లేవు అని అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకుంటా, నువ్వు నాకు పనికి అవసరం లేదు సార్, నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోని అన్నారు సార్. నన్ను నరేష్ బ్యాచ్లో పోయినా నేను దూరనని సెక్రటరీ సార్ వేరే మధ్య వెంకటేష్ దానికి తోలిండు సార్. ఆయన కూడా వద్దన్నాడు. సార్ వద్దంటానంటే నువ్వు కాళ్ళు పట్టుకొని బతిలాడమని సెక్రటరీ సార్ మాట్లాడిండు. మండలంలో 1,94,00,000 నిధులతో 252 పనులు పూర్తి చేయవలసి ఉంది. ఇందులో 2 అభివృద్ధి పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు జరుగుతున్నట్టు సంబంధిత మండల అధికారులు తెలియజేస్తున్నారు. కొన్ని పనులకు నిధులు డ్రా అయ్యాయి. కొన్ని పనుల పేమెంట్ కోసం ప్రభుత్వానికి ఆర్డర్ చేశారు. ఈ ఉపాధి పనులు మొత్తంలో కొన్ని పంచాయతీలలో చిన్న చిన్న తప్పులు జరిగినా కొన్ని పంచాయతీలలో అధిక మొత్తంలో అవినీతి జరిగింది. ఒక్క ఆళ్లపల్లి పంచాయతీకి 42 పనులకు గాను 47,67,720 రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఏడాది చేసిన పనులలో 6 నెలలకు సంబంధించిన డబ్బులు డ్రా అయ్యాయి. ఇంకా 6 నెలలకు సంబంధించిన కూలీల వేతనాలు డ్రా కావాల్సి ఉంది. ఆళ్లపల్లి పంచాయతీలోనే చోటు చేసుకున్న అవినీతి అధికారులను ఆశ్చర్యపరిచింది. ఏ పని కూడా నిబంధన ప్రకారం జరగలేదు. ఆళ్లపల్లి పంచాయతీ సెక్రటరీ తనకు సంబంధించిన బంధువుల పేరుతో 40 మందికి జాబ్ కార్డులు సృష్టించి నగదు డ్రా చేసుకుంటున్నట్టు అతని భార్య ఝాన్సీ అధికారులకు ఆధారాలు అందజేసింది. రాతపూర్వకంగా లెటర్ ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ అతని భార్య ఝాన్సీ వేర్వేరుగా ఉంటున్నారు. ఆళ్లపల్లి పంచాయతీ సెక్రటరీలో మా ఆయన సెక్రటరీగా వర్క్ చేస్తాడు. నాకు తెలియకుండానే నా అకౌంట్లో డబ్బులు డ్రా చేయడం, విత్డ్రా చేయడం, అకౌంట్లు అనేవి మా వాళ్ళ క్యాండిడేట్లు లేకుండానే వాళ్ళ ఆధార్ కార్డు మీద జాబ్ కార్డులు అదనంగా ఒక 40 అకౌంట్ వరకు సృష్టించి వాటి మీద డబ్బులన్నీ నెలకి వారానికి వచ్చేసి పేమెంట్ ఉపాధి హామీ పేమెంట్ 1200 కూడా ఆయన అకౌంట్లో వేసి దాన్ని ఆయన డ్రా చేసుకొని ఏటీఎం ద్వారా తీసుకొని దాన్ని అట్లా ప్రభుత్వ సొమ్ము ఇలా 40 అకౌంట్లు క్రియేట్ చేసి అవినీతి చేసి దుర్వినియోగం చేసేవారు. ప్రతి చిన్న పంచాయతీ నుంచి పెద్ద పంచాయతీ వరకు కూడా మనకి చాలా వరకు కూడా డబ్బులు దుర్వినియోగం అయ్యాయి అనేది ఈరోజు జరిగినటువంటి సోషల్ ఆడిట్లో తెలియడం జరిగింది. అయితే తెలియక తేలినటువంటి విషయాలు ఉన్నాయి. అవి నేను ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మన సోషల్ ఆడిట్ టీం తీసుకెళ్తారు. కానీ నేను కూడా నా వంతుగా తీసుకెళ్తాను. ఎందుకంటే ఆళ్లపల్లి మండల కేంద్రంలో ఏవైతే ఈ డబ్బులు దుర్వినియోగం అనేది కొంతవరకు జరిగిందో అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేది. పంచాయతీలో జరిగిన పనులు తక్కువ, డ్రా అయిన నిధులు అంతకు రెట్టింపు అని ఆడిట్లో తేలింది. సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి లక్షల నిధులను దోచుకున్నాడని తేలింది. తనకి ఇష్టం వచ్చిన వ్యక్తులను పనిలోకి రానివ్వడం, తన విధానాలు నచ్చక ప్రశ్నించే వారిపై కక్షపూరిత చర్యలు చేపట్టే వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయకపోవడం తదితర చర్యలకు సెక్రటరీ ప్రవీణ్ కుమార్ పాల్పడ్డారని బహిరంగ ఆరోపణలున్నాయి. ఆడిట్కు వచ్చిన అధికారి సెక్రటరీ తీరుపై మండిపడ్డారు. ఏదైతే సిబ్బంది నిర్లక్ష్యం వహించారో వారికి సంబంధించిన వివరాలు కూడా జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీఓ గారికి కూడా సమర్పించడం జరిగింది. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో విధుల్లో వాళ్ళకి తగిన పనిష్మెంట్ కూడా త్వరలో జరుగుతుంది. ఎక్కువ ఆళ్లపల్లిలో ఎక్కువ జరిగిందండి. అది కూడా జాబ్ కార్డ్స్ విషయం కానీ, అదేవిధంగా మాస్టర్లు, బినామీ మాస్టర్లు, అదేవిధంగా సంతకాలు లేకుండా పేమెంట్స్ ఇలాంటివి ఎక్కువగా ఆళ్లపల్లిలో దొరికి. జిల్లాలో ఎక్కడా లేని అవినీతి అవకతవకలు ఆళ్లపల్లి పంచాయతీలోనే జరిగాయని అధికారులు బాహటంగానే తెలియజేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కోట్లు విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో బీఆర్ఎస్ నాయకులకు రెగ్యులరైజ్ చేశారు అధికారులు. సరైన పత్రాలు సమర్పించినప్పటికీ రెగ్యులరైజ్ చేయకుండా పేదలపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కేసులు పెట్టి వీధికొకరిని ఊరికొకరిని చెదరగొట్టి వాళ్ల ఉసురు తీసుకున్నారు గత పాలకులు. అన్ని ఆధారాలు సమర్పించిన మాజీ మంత్రి ఆదేశాలతో బడా బాబులకు కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు. గత పాలనలో చేసిన తప్పులు వెంటాడుతూ ఉండటంతో అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలోని 21వ డివిజన్ రామచంద్రయ్య నగర్లో ఎన్ఎస్పీ కాలువ కట్టలు నిరుపయోగంగా ఉండడంతో 20 ఏళ్ల క్రితం సుమారు 70 నిరుపేద కుటుంబాలు అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాయి. 2021 ఏప్రిల్ 30న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. 20వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయలేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తమపై కక్ష కట్టి నిరాశ్రయుల్ని చేశారని ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారం మాజీ మంత్రికి అనుకూలమైన మేదమెట్ల శైలజను అర్బన్ తహసీల్దార్ గా నియమించుకొని 2021 జూన్ 25, 26 తేదీల్లో తెల్లవారుజామున 200 మంది పోలీసులు మోహరించారు. ప్రొక్లైన్లు, ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి నిరుపేదల ఇండ్లన్నీ నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి కూలగొట్టారు. ఇండ్లలోని సామాన్లు, ఆహార పదార్థాలు, వారి ఆధార పత్రాలని మట్టిలో కలిపి బయటకు టిప్పర్లలో తరలించారు. జరిగిన అన్యాయంపై 2021 జూన్ 6న ఇక్కడి రెవెన్యూ అధికారులను బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి హైదరాబాద్ పిలిపించి విచారించారు. అదే నెల 13న జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ఖమ్మం అధికారులను ఢిల్లీ పిలిపించి విచారించారు. 2021 ఆగస్టు 11న ఇద్దరు కమిషనర్లు స్వయంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. తర్వాత రెవెన్యూ, మండల, డివిజన్, జిల్లా అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్లతో సమీక్ష నిర్వహించారు. 15 రోజులలో బాధిత పేదలకు స్థలం చూపించి ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్ సకాలంలో బాధితులకు న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ నేటికి నెరవేరలేదు. ఎక్కడ ఏ అధికారులు మాతో మాట్లాడుకోకుండా ప్రతి అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎక్కడ ఇయ్యకోకుండా ఏం లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇది చేశారు. గౌతమ్ గారి దగ్గరికి ఎన్నోసార్లు మేము మా కాగితాలు తీసుకొని మా గోడు విన్నపించుకున్నాం. అయినా కానీ గౌతమ్ గారు 14 రోజులు 15 రోజులు ఇస్తానని చెప్పారు. బీసీ కమిషనర్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే 14 రోజుల్లోనే మీకు మొత్తం ఎక్కడోళ్ళకి అక్కడ పట్టాలు ఇచ్చి ఎక్కడోళ్ళకి అక్కడ ఇది చేస్తానని చెప్పారు. ఇంతవట్టికి కూడా మాకు పట్టాలు ఇయ్యలేదు, ప్లస్ మాకు ఎక్కడ స్థలం కూడా చూపించలేదు. ఖమ్మం నగరంలో ఇంత పెద్ద స్థాయిలో ఘటన జరిగి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా నేటి వరకు అతీగతి లేదు. ఈ విషయంలో బాధితులు లోకాయుక్తలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయమని ఆదేశాలు జారీ అయినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు నేటికి స్పందించకుండా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గుడిసెలు కూల్చివేసిన స్థలంలో ప్రైవేటు వ్యక్తులు 1000 గజాల్లో గుడి నిర్మించుకున్నారు. మరో 1000 గజాలలో క్రీడా ప్రాంగణం పేరుతో ఒక ప్రైవేటు పాఠశాల వారు వాడుకుంటున్నారు. క్రమంగా ఆ స్థలాన్ని వారికి క్రమబద్ధీకరణ చేయాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జాతీయ బీసీ కమిషన్ వచ్చి ప్రత్యామ్నాయం చూపమని ఆదేశాలు జారీ చేసి 2 సంవత్సరాలు అయినా పేదలకు న్యాయం జరగలేదు. అధికారుల పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ బీసీ కమిషన్ కు నివేదిక పంపారని బాధితులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అండతో సుమారు 100 కోట్ల భూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. మేము మాకు ఎక్కడ ఆధారం లేదు, మాది ఇదే ఆధారం మేము ఉన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి మరి మా సామాన్లు కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర వేయించి మున్సిపాలిటీ దగ్గర పోయి 3-4 రోజులు అన్నం నీళ్లు లేకుండా వర్షంలో ఇట్లా చిన్న పిల్లలతోటి పట్టాలు కట్టుకొని వర్షాలు తడుచుకుంటూ మేము మున్సిపాలిటీ చుట్టూ 10 రోజులు తిరిగితే వాళ్ళు తిరంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా సామాన్లు ఇచ్చారండి. మా మీద జాలి లేకుండా ఎక్కడ చూసినా మీకు ఇచ్చే అర్హత లేదని ఇవ్వకుండా మమ్మల్ని ఇది చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ బంధువులు, స్నేహితుల ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి. దానికి తోడు అది వర్షాకాల సమయం. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద హడావిడిగా ఆ పేదల గుడిసెలు కూల్చాల్సిన అత్యవసర అనివార్య పరిస్థితి ఎందుకొచ్చిందని అధికారులు తెలుపలేదు. దీనిలో కూడా కక్షపూరిత తత్వం కనపడుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. తుమ్మలనాగేశ్వరరావు గారు చెప్పినా సరే లెక్కేయకుండా, జిల్లా కలెక్టర్ గారు చెప్పినా లెక్కేయకుండా పక్కదారి పెట్టి జూన్ 25వ తారీఖు జనవరి 14వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆధార్ కార్డు ఉంటే చాలు 10 ఒక్కరికి మీటర్ ఇవ్వండి, ఇబ్బంది పెట్టద్దు అని ఇచ్చిన దాన్ని కూడా తొంగలో దొక్కి ఇక్కడున్న కరెంటు అధికారులు ఈ రకంగా ఇబ్బందులు పెడుతూ పేద ప్రజల్ని డబ్బు కోసం కరెంటు ఇస్తే ఇలా డబ్బులు ముట్టవని, జేబులోకి రావని, మీటర్ బిల్లు కట్టుకుంటారని, ఇలా చేతిలోకి రావని మీటర్ ఇవ్వకుండా ఇట్లా తొంగలో దొక్కుతున్నారు కరెంటు అధికారులు. వీటిపై సత్యమే చర్య తీసుకోవాలని తుమ్మలనాగేశ్వరరావు గారికి, భట్టి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా గెలిచేందుకు అవసరమైన ఓట్ల కోసం సుమారు 300 కుటుంబాల ఇళ్లను అక్కడ నుండి తొలగించకుండా ఆపారు. ఇప్పటికీ అక్కడ బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలను పాటిస్తూ నిరుపేదలకు కరెంటు మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఓ ట్రాన్స్కో అధికారి. బీఆర్ఎస్ నాయకులు చెప్తే ఎటువంటి ఆధారాలు లేకుండా మీటర్లు ఇచ్చిన సదరు అధికారి అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ మీటర్లను తొలగించాడు. పేదల గుడిసెలు తొలగించే అందుకు బీఆర్ఎస్ నాయకులు సహకరించిన అధికారులపై, కరెంటు మీటర్లు ఇవ్వకుండా వేధిస్తున్న ట్రాన్స్కో అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. నకరేగలకు చెందిన పక్షుల ప్రేమికుడు వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నో రకాల పక్షుల్ని తీసుకొచ్చి పెంచుతున్నాడు. పక్షుల ప్రేమికుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు ఉన్న చిన్నపాటి ఫామ్ హౌస్ ని పక్షులకు ఆవాసంగా మార్చాడు. అతను సాగుతున్న వెరైటీ పక్షుల్ని తిలకించడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంకి చెందిన ప్రదీప్ పక్షుల ప్రేమికుడిగా అందరికీ సుపరిచితుడు. వృత్తి బిజినెస్ అయితే ప్రవృత్తిగా పక్షులను ప్రేమించడం అలవర్చుకున్నాడు. అనేక రకాల పక్షులను సేకరించి వాటిని సాకుతూ తనకు ఉన్న చిన్న ఫామ్ ను పక్షుల గూటిగా మార్చాడు. మూగజీవులు, పక్షులు అంటే ఎంతో అభిమానించే ప్రదీప్ మన దేశంలో ఉండే విభిన్నమైన పక్షులను తీసుకువచ్చి సాకుతున్నాడు. ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్స్ తీసుకుని గత 8 సంవత్సరాలుగా పక్షులను పెంచుతున్నాడు. దేశంలో ఎక్కడ డిఫరెంట్ గా పక్షులు కనిపించినా వాటిని తెచ్చుకోవడం హాబీగా పెట్టుకున్నాడు ప్రదీప్. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న పక్షులకు టౌన్ కు కొద్ది దూరంలో తనకు ఉన్న ఫామ్ హౌస్ లో పెట్టాడు. దాదాపు 8 లక్షల వరకు ఖర్చు చేసి వాటి కోసం నిలయంగా మార్చాడు. పక్షులను పెంచడం అనేది చిన్నప్పటి నుండి అలవాటుగా మారిందని, ఎక్కడ కొత్తగా పక్షులు కనిపించినా ఖర్చుకు వెనకాడకుండా తెచ్చుకుంటానంటున్నాడు ప్రదీప్. పక్షుల దానా కోసం ప్రతి నెల 15,000 ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నాడు ప్రదీప్. ఈ బర్డ్స్ నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరులో అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళ తోట దగ్గర అలా, మా నాన్నమ్మ వాళ్ళ అలా ఏంటంటే చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా నాకు వీటి మీద ప్రేమ అనేది మొదలైంది. ఇది నేను పెంచబట్టి కూడా 20 years నుంచి చిన్నప్పటి నుంచి పెంచుతా ఉన్నాను. ఇలాంటి బర్డ్స్ చాలా పెంచుతున్నాను. బడ్జీస్, కాక్టైల్స్, ఆఫ్రికన్ లవ్బర్డ్స్, అందులో మ్యూటేషన్స్ ఉంటాయి. కార్న్యూర్స్ ఉన్నాయి, కార్న్యూర్ వెరైటీస్, ఆఫ్రికన్ గ్రేస్, ఫించెస్, ఈవెన్ కార్న్యూర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మొదట్లో కొన్ని పక్షులు మాత్రమే ఉండేవని, తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్తో వివిధ రాష్ట్రాల నుంచి 300కు పైగా డిఫరెంట్ పక్షులు తెచ్చినట్లు ప్రదీప్ చెప్తున్నాడు. తన కుమారుడికి ఉన్న అలవాటును మేం కూడా కాదనలేకపోయామంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ పక్షులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా రాగులు, జొన్నలు, కొర్రలు, నానబెట్టిన గింజలు, నూకలు, శనగలు, ఆకుకూరలు దానాగా వేస్తున్నాడు. ఏ పక్షి అయినా అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే వెటర్నరీ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేయిస్తానంటున్నాడు. సీజన్ ని బట్టి పక్షులకు మల్టీవిటమిన్ సిరప్ ఇస్తానని, మేజర్ సమస్య ఉంటే కేరళ డాక్టర్లకు ఫోన్లో సంప్రదించి సలహాలు తీసుకుంటారని చెబుతున్నాడు. ఈ పక్షుల ఫామ్ ని చూడడానికి చాలా చోట్ల నుండి వస్తారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. మామూలు సన్ఫ్లవర్స్, కుసుమలు, మనకు బార్లీ, ఓట్స్ ఇలాంటివన్నీ కలిపి పెడుతుంటాం. వేరుశనగకాయలు తింటాయి. వాటితో పాటు వచ్చేసి మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇంకా వచ్చేసి మనకు నానబెట్టిన గింజలు పెడుతుంటాము. ప్రతి బర్డ్ కూడా దాదాపు మేము ఏంటంటే మెడికేషన్ అనేది వాడతాము. ఈవెన్ మనకు యాంటీబయాటిక్స్, మల్టీవైటమిన్స్ అవన్నీ అవసరాన్ని బట్టి మనకు మనం వాడుతూ ఉంటాము. అవసరాన్ని బట్టి మనకు డాక్టర్ కూడా, వెటర్నరీ డాక్టర్, కన్సల్టెంట్ వెటర్నరీ డాక్టర్ కూడా ఉంటారు. మేము ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉంటాము. ఏమైనా అవసరం ఉంటే ఏమైనా లోకల్ అందుబాటులో లేకపోతే ఏంటంటే ఈవెన్ కేరళ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్, వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుంటాము. మనం చిన్న పిల్లలను ఏ విధంగా చూసుకుంటామో అలా పక్షులను ట్రీట్ చేయాల్సి ఉంటుందంటున్నారు ప్రదీప్. ఎవరైనా తన ఫామ్ కు వచ్చి పక్షులను నచ్చితే వారికిచ్చి మళ్లీ తను తెచ్చుకుంటానంటున్నాడు పక్షుల ప్రేమికుడు. తన ఫామ్ ను చూడడానికి తెలంగాణలో వివిధ జిల్లాల నుండి జనం వస్తూ ఉంటారని ప్రదీప్ తెలిపాడు. బర్డ్స్ వచ్చేసి నేను
అరౌండ్ ఉన్నాయి, ఒక 300 ప్లేస్ బర్డ్స్ ఉంటాయి. నాకు వీటితో గడిపితే ఏంటంటే చాలా ఆనందకరంగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా షెడ్యూల్ నాకు ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాను అనుకో, వెళ్ళాక నా బర్డ్స్కి నేను ఏం పెట్టాలి, ఎప్పుడు వెళ్ళాలనే తొందరగా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే దీని కొరకు మనం ఏంటంటే ఫుల్ ప్లేట్గా డెడికేట్ అవ్వాలి. అంతే ఏంటంటే మనమంటూ వీటి కొరకు ఏంటంటే మనం ఎలా ఉండకపోయినా కానీ మనం తినకపోయినా వారిని నమ్ముకున్న వాటికి తప్పనిసరిగా పెట్టాల్సి వస్తుంది. మనమైతే మన షెడ్యూల్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా. ఈ రోజుల్లో ప్రధానంగా కొన్ని జాతుల పక్షులు అంతరించిపోతున్నాయి. అందులో కొన్ని మానవ తప్పిదాల వల్ల కనుమరుగవుతున్నాయని బాధను వ్యక్తపరుస్తున్నాడు ప్రదీప్. పక్షులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ గుర్తు చేస్తున్నాడు. రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా 4 రోజులు కురిసిన వానలకు వాగులు, చెరువులు నిండి కళ్లకళ్లలాడుతున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. రైతులు పొలం పనుల్లో బిజీ అయిపోయారు. భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో వర్షం నీరు నిలిచిపోయి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. అటు బెజ్జూరు మండలంలోని 13 గ్రామాల్లో ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో నిన్నటి నుంచి జల దిగ్బంధమయ్యాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం, పతసోమిని, మొగవెల్లి, సుష్మీర్, నాగేపల్లి, ఇప్పలగూడ, గెర్రగూడ, బండలగూడ, చింతలపల్లి, అందారంపల్లి గ్రామాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాణహిత నది నీరు ఒడ్డుపై నుంచి పంట పొలాల్లో చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్లోని ఓ జలపాతం కనువిందు చేస్తోంది. దట్టమైన అటవీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చిన్న చిన్న కాలువలతో 2 గుట్టల మధ్య నుంచి నీరు జాలువారుతోంది. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నిర్మల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దుక్కులు దున్ని వరి నాట్లు వేస్తున్నారు రైతన్నలు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో భైంసా మండలం ఎగ్గం గ్రామంలో కూలీల కొరత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఒక్కో కూలీకి 1000 రూపాయల కూలిచ్చి వరి నాట్లు వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు చేరటంతో 52 అడుగులకు చేరువలో ఉంది. 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతోంది. దీంతో గోదావరి నది తీరంలో ఉన్న నిర్మాణాలు మునిగిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తేశారు ఇరిగేషన్ అధికారులు. 177,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ములుగు జిల్లాలో బొగత జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షిస్తున్నాయి. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు బొగత వాటర్ ఫాల్స్ కి భారీగా వరద పోటెత్తింది. జలపాతం అత్యంత ఉధృతంగా ఉప్పొంగుతోంది. పైనుంచి జారిపడుతున్న జలధారలు కనువిందు చేస్తున్నాయి. వరద ఉధృతి పెరగటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. వరద ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎవరిని అనుమతించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలాన్ని వరదల బారి నుంచి రక్షించేందుకు కరకట్ట నిర్మిస్తున్నారు. ప్రతి ఏటా వరదలకు భద్రాచలం నీట మునిగిపోతోంది. దీంతో ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. భద్రాచలం లోపలికి నీళ్లు రాకుండా తాత్కాలిక కరకట్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 22.308 టీఎంసీల వరద నీరు చేరింది. గతేడాది ఇదే సమయానికి 52.948 టీఎంసీల వరద నీరు చేరింది. ఇన్ఫ్లో 21,250 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 532 క్యూసెక్లుగా ఉంది.
జగిత్యాల మండలంలోని మోతే కండ్లపల్లి చెరువుల నీటి మత్తడిలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. జిల్లాలో ఉన్న 1072 చెరువులకు గాను 149 చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయని తెలిపారు. 3 కోట్ల వ్యయంతో మోతే చెరువు మత్తడి నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు సత్యప్రసాద్. వర్షాలు, వరద ప్రభావం ఉంటుందని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు కలెక్టర్. రాష్ట్రంలో వరుసగా కురిసిన వర్షాలకు పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. ఎక్కడికక్కడ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వరద బాధితుల కోసం పునరావాసం ఏర్పాట్లు చేశారు. సాధారణ పరిస్థితులు రావటానికి మరికొద్ది రోజులు పడుతుందని అంటున్నారు అధికారులు. యాంటీ నార్కోటిక్ బ్యూరో విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్తో పాటు శివారు కాలేజీలు, స్కూళ్లు, పబ్ల్లో యువత యథేచ్ఛగా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఇంజనీరింగ్, IIIT, మెడికల్ కాలేజీల స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డ్రగ్స్ మత్తులో స్టూడెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇన్వెస్టిగేషన్లో సంచలనమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన పడ్డారనే విషయాలపైన ఈ నార్కోటిక్ బ్యూరో ఇన్వెస్టిగేషన్లో వెల్లడవ్వడం జరిగింది. అయితే నగరం అంటే హైదరాబాద్తో పాటుగాను హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లోనూ ఈ గంజాయి అదేవిధంగా డ్రగ్స్ సేవిస్తున్నటువంటి విద్యార్థులను వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే యాంటీ నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా హైదరాబాదుతో పాటుగాను 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులతోటి జాయింట్ ఆపరేషన్లో పలు సంచలనమైనటువంటి విషయాలు కూడా వెల్లడవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ప్రముఖ కాలేజీలుగా గుర్తింపు పొందినటువంటి కాలేజీలతో పాటుగాను కార్పొరేట్ కాలేజీలు, అదేవిధంగా ప్రముఖ యూనివర్సిటీ, అదేవిధంగా ఇతర జిల్లాలో ఉన్నటువంటి కొన్ని IIITకి సంబంధించినటువంటి కాలేజీలు కూడా ఈ కాలేజీలో వాళ్ళు గంజాయి సేవిస్తూ కూడా పట్టుబడ్డారు. మొత్తం మీద చూసినట్టయితే 40 నుంచి 50 మంది విద్యార్థులంతా కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి విషయాలపైన వారిని పట్టుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ మొత్తం యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మెడికల్ అంటే ఒక హాస్పిటల్లో కూడా మొత్తం మీద వాళ్ళు కూడా ఒక 6 జూనియర్ డాక్టర్లు కూడా ఇందులో డ్రగ్స్ తీసుకొని పట్టుబడడం, వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు MCIకి కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో లేఖ రాయడం జరిగింది. మొత్తం మీద అంటే విద్యార్థులు, అదేవిధంగా ఓ వైపున చూసినట్టయితే డాక్టర్లు, మరోవైపున చూసినట్టయితే IAS అంటే సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్లు కూడా ఇందులో పట్టుబడడం, వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామంటూ నార్కోటిక్ బ్యూరో కూడా సంచలనమైనటువంటి విషయాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తున్నాం అంటే దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయినటువంటి సివిల్ సర్వీస్ పరీక్షలు చాలా వాటిని చాలా హార్డ్లీగా చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా కష్టపడి ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సినటువంటి సివిల్ సర్వీస్ స్టూడెంట్లే ఇలా డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను చాలా వరకు అగమ్య గోచరం చేసుకుంటున్నారు. మరోవైపున చూసినట్టయితే ప్రాణాలను రక్షించాల్సినటువంటి డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఒక గవర్నమెంట్కి చెందినటువంటి హాస్పిటల్లోనే వీళ్ళు గంజాయి సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం మరో సంచలనమైనటువంటి విషయాలని చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా ఇంజనీరింగ్ కార్పొరేట్ కాలేజీలతో పాటుగాను కార్పొరేట్ స్కూల్లో కూడా విద్యార్థులు ఈ గాంజా ఇతరత్ర సంబంధించినటువంటి మత్తు పదార్థాలను సేవిస్తూ పట్టుబడేటువంటి విషయాలను ఈ నార్కోటిక్ బ్యూరో ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. దీనిపైన కూడా ఇప్పటికే పలు కాలేజీలలో నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కాలేజీలోనూ ఈ విద్యార్థులపైన కూడా విజిలెన్స్ను ఏర్పాటు చేసేందుకు గాను ఏదైనా
డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, సమాచారం తెలిస్తే ఖచ్చితంగా నార్కోటిక్ బ్యూరోకు సమాచారం అందించాలని ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. మరోవైపున తెలంగాణ సర్కార్ ప్రభుత్వం కూడా దీనిపైన ఎక్కడికక్కడ తెలంగాణలో ఉన్నటువంటి డ్రగ్స్ను పారదోలాలి, అదేవిధంగా మొత్తం డ్రగ్ ఫ్రీ తెలంగాణ మార్చేందుకు గాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నార్కోటిక్ బ్యూరోకు కూడా చాలా వరకు వారికి వాహనాలు అందించడంతో పాటుగాను తగినటువంటి ఫెసిలిటీస్ను కల్పిస్తాము. అదేవిధంగా ఎవరైతే బాగా పనిచేస్తారో వారందరికీ అవార్డులు రివార్డులతో పాటుగాను వారికి ప్రమోషన్లు ఉంటాయని కూడా ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే టీజీ నాబ్ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కూడా చాలా వరకు వరుస దాడులతోటి కూడా ఈ మొత్తం కాలేజీలు కావచ్చు, పబ్బులు, అంతేకాకుండా ఈ ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్టు పైన కూడా చాలా వరకు ఈ నార్కోటిక్ బ్యూరో దాడులు చేస్తుంది. అదేవిధంగా వారిపైన విజిలెన్స్ కొనసాగిస్తుంది. అంతేకాకుండా కొంతమంది సమాచారం మేరకు కూడా మొత్తం మీద జాయింట్ ఆపరేషన్ తోటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఎవరైతే డ్రగ్ తీసుకుంటారో స్పాట్లోనే అక్కడే రోడ్డు పైననే కావచ్చు, క్లబ్లో కావచ్చు, పబ్బులలో వెంటనే డ్రగ్ని డిటెక్షన్ చేసేటువంటి ఎక్విప్మెంట్తోని క్షణాల్లోనే వాళ్ళను డ్రగ్ సంబంధించినటువంటి ఆధారాలతోటి కోర్టుకు సబ్మిట్ చేసి వాళ్లకు ఎన్డీపీఎస్ యాక్ట్లతోటి పెద్ద అంటే జైలు శిక్షలు కూడా విధించేందుకు గాను నార్కోటిక్ బ్యూరో చాలా పకడ్బందీగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేందుకు కూడా హెచ్చరిస్తుంది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నటువంటి అంటే పబ్బులు, క్లబ్బులతో పాటుగాను రిసార్ట్ వంటి ప్రాంతాలే కాదు, ఇక కాలేజీలు, యూనివర్సిటీలు, దవాఖానా అంటే హాస్పిటల్లోనే ఇలా పలువురు పట్టుబడడం చాలా వరకు విస్మయాన్ని విస్తుగొల్పుతున్నటువంటి విషయాలని చెప్పొచ్చు. మొత్తం మీద ఇలాంటి డ్రగ్ను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో తమ యొక్క పార్టిసిపేట్ ఉండాలి. సేటు నో టు డ్రగ్స్ అంటూ కూడా ఇప్పటికే వాళ్ళ డ్రగ్ కంట్రోల్ బ్యూరో కూడా మొత్తానికి వాళ్ళు మెసేజ్ పంపుతున్నారు. మరోవైపున సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి వారితోటి కూడా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తూ కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమతో పాటుగాను అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వారి యొక్క మెసేజ్ను వారి యొక్క ఆడియో వీడియోలతో పాటు వీడియోలు చేయాలని కూడా ఇప్పటికే వారికి ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఇలాంటి పరిణామంలో తెలంగాణలో డ్రగ్స్ని ఒక నార్కోటిక్ బ్యూరో కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలోనే నార్కోటిక్ బ్యూరో చాలా వరకు వరుస దాడులలో ఇలాంటి పలు సంచలనమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. యశోద, థ్యాంక్ యూ ధనరాజ్. యువత కావచ్చు లేదా పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, ఈ డ్రగ్స్ అనే దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అన్నది పెద్ద క్వశ్చన్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇదివరకు రోజులలో ఇంత ఒత్తిడి ఉండకపోయేది. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, అందరికీ చదువుకోవాలని ఒత్తిడి, క్లాసెస్కి అటెండ్ కావాలని ఒత్తిడి, లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామనే ఒత్తిడి. అంటే దీనికి కొన్ని రకాలుగా చూస్తే మానవ సంబంధాలు కావచ్చు అవి పలచబట్టం కావచ్చు, మానవ సంబంధాల్లో కొంచెం తగ్గిపోయినాయి. తర్వాత రెండోది విద్యార్థుల మధ్యలో పోటీతత్వం పెరిగింది, ఉద్యోగస్తుల మధ్యలో పోటీతత్వం పెరిగింది. ఉదాహరణకు ఐటీ ఎంప్లాయీస్ని తీసుకోండి, రోజుకు 10 గంటలు పనిచేస్తారు. దాని తర్వాత ఒక విధమైన ఒత్తిడిలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఇది కాకుండా సెలబ్రిటీ కొన్ని అపోహలు ఏంటి, కాసేపు డ్రగ్ తీసుకోగానే మనం ఆ ఒత్తిడి నుంచి బయటకు వస్తాం, మనం మంచిగా ఉంటాం, మనం కొంతకాలం తీసుకుంటే మనకు తాత్కాలికంగా కష్టాలు మర్చిపోతాం, తాత్కాలిక ఆనందం వస్తుంది, తర్వాత దీంతో గ్లామర్ వస్తుంది, తర్వాత దీని ద్వారా కొంచెం ఏదన్నా మనకు ఒక ఆర్ట్ ఉంటే అది ఎన్హాన్స్ అవుతుంది, అది పెరుగుతుంది అని ఇవన్నీ అపోహలు. చాలామంది విద్యార్థులు మన రీసెంట్గా కూడా మేము చూసినప్పుడు సివిల్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా గాంజా తీసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని మేము క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అది తీసుకోవటం వల్ల మాకు ఏకాగ్రత పెరుగుతుందని. ఏకాగ్రత ఎక్కడ పెరుగుతుంది వాళ్ళకి? గాంజా తీసుకోవటం వల్ల వాళ్ళ మెదడు వాళ్ళ మైండ్ ఆ డ్రగ్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాడు ఆ మత్తులో ఏదో అనుకుంటాడు. యాక్చువల్గా ఇందులో డ్రగ్స్ అనేవి డోపమైన్ ఒకటి, సెరోటోనిన్ అని 2 ఎంజైమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మెయిన్గా. ఆ డోపమైన్ తీసుకున్నప్పుడు అదో రివార్డు ఇదన్నట్టు సర్క్యూట్, అంటే నువ్వు చేసే పని చాలా బాగుందని మనకు రివార్డులు పంపుతుంటుంది అన్నట్టు. అది ఈ డ్రగ్ పోయి డైరెక్ట్ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చేసినప్పుడు వాడు చేసే పని వాడు కరెక్టే అనుకుంటుంటాడు. తర్వాత రెండోది ఈ సెరోటోనిన్ అనేది అది జాయ్ అన్నట్టు, మంచి ఆనందం కలిగించే
ఎంజైమ్. అదేం చేస్తుంది, అరే నువ్వు చేసే పని బాగుంది, మంచి హ్యాపీగా ఉన్నా నేను అని అది కూడా చూపిస్తుంటుంది. ఓవర్ ద టైం ఈ రెండింటికి వచ్చేసరికి మనకు సేమ్ మైండ్ మీదనే ఫ్రంటల్ కార్టెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అదేంటంటే మనం మంచి పని చేసేది మంచి పని చెడ్డ పని నిర్ధారిస్తుంది మన మైండ్లో. అది దాని విజ్ఞత కోల్పోతుంది అన్నట్టు. అది నువ్వు చేసేది మంచి పని చెడ్డ పని తెలియదు. అందుకే డ్రగ్ చేసిన వాళ్ళు, డ్రగ్ అలవాటు అయిన వాళ్ళు ఏది మంచో ఏది చెడువో నిర్ధారించుకోలేరు. వాడు చేసేది కరెక్టే అనుకుంటుంటాడు, తర్వాత వాడు చేసే ప్రతిదాని నుంచి ఆనందం మోదుతున్నట్టు అనుకుంటాడు. ఇదంతా తాత్కాలికం. ఒకసారి దీని ఇన్ఫ్లుయెన్స్లో పోయిన తర్వాత ఇక వాడు కోలుకోవడం కష్టం. కాబట్టి ఈ విద్యార్థులు చిన్న చిన్న ఒత్తిళ్ళు, చిన్న చిన్న సమస్యలకు లోనై డ్రగ్స్ కలవ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కోటపల్లి మండలంలోని కోటపల్లి దేవులవాడ గ్రామంలో పర్యటించారు. ఎడ్ల బండిపై వెళ్లి వర్షాలకు బురదమయమైన రోడ్లను పరిశీలించారు ఎమ్మెల్యే వివేక్. రోడ్ల మరమ్మతుకు వెంటనే 12 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో జరిగిన పంట నష్టంపై సర్వే చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే వివేక్. నీళ్లు అరగచ్చిన కింద వస్తాను. ఫస్ట్ నానీళ్ళు కావాలి. వారంలో బుడలు ఏమైనా చేస్తాం, ఆ తర్వాత సారి పనుకుంటే డబ్బుతో సీసీ రోడ్డు చేస్తాం. ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద ప్రవాహం భద్రాచలాన్ని చుట్టుముట్టింది. వరద నీరు చుట్టుముట్టడంతో ఆంధ్ర తెలంగాణ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించి కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్న కారణంగా ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం వచ్చేసి 53 అడుగులకు చేరింది. దాని కారణంగా భద్రాచలం చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన తూర్బాగ ప్రాంతంలో ఉన్నాం. తూర్బాగ నుంచి అటు చర్ల వెళ్ళటం కోసం, దుమ్ముగూడెం వెళ్ళటం కోసం ఇక్కడ ఏదైతే రహదారి ఉంటుందో ఆ రహదారి అనేది మొత్తం జలదిగ్బంధంలో ఉంది. అయితే ప్రస్తుతం నేను ఏదైతే భారీ వాహనాలు ప్రతిరోజు వెళ్తాయో ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తా, ఆ భారీ వాహనాలు వెళ్ళే రూట్లో నేను ఉన్నాను. అయితే ప్రస్తుతం ఎవరు రాకపోకలు ఇక్కడ నుంచి కొనసాగించడం లేదు. ఇది మొత్తం ఇక్కడ రాకపోకల్ని నిలిపివేయాలని చెప్పేసి అధికారులు దీనిపైన సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి ఎలో చేసే పరిస్థితి లేదు. ప్రధానంగా చూస్తే ఇక్కడ భద్రాచలం కూనవరం రోడ్లో ఏర్పాటు చేస్తున్న కరకట్టకు అటు కొత్త నిర్మాణంలో భాగంగా గోదావరి పెరుగుతుండడంతో ప్రధాన రహదారిని బ్లాక్ చేశారు. అదేవిధంగా భద్రాచలం నుండి ఆంధ్ర ఎటపాక వరకు మాత్రమే రాకపోకలు ఉన్నాయి. ఆంధ్రాలోని ఎటపాక, కన్నాయిగూడెం తర్వాత తెలంగాణ తూర్వాక వద్ద రోడ్డుపైకి నీళ్లు చేరాయి. దాంతో గోదావరి వరద నీరు ఉండటం కారణంగా ఎవరిని లోపలికి ఎలో చేసే పరిస్థితి లేదు. దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం, సీతారామపురం, గంగోలు, లక్ష్మీనగరం గ్రామాలకు భద్రాచలంతో సంబంధాలు మొత్తం తెగిపోవడం జరిగింది. అయితే భద్రాచలం నుండి ఆంధ్ర కూనవరం, చింతూరు వెళ్లే మార్గంలో గుండాల వద్ద రోడ్డు పైకి భారీగా నీరు చేరడంతో ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి చదువు నిమిత్తం, అదేవిధంగా పనులుంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీకు విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఈ వరద ఉందో, ఈ వరద ప్రాంతం అంతా పక్కన ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాల్లో వరి నాట్లు, అదేవిధంగా వాణిజ్య పంటలైన అనేక పంటలు వేయడం జరిగింది. ఆ పంటలన్నీ కూడా నీటి మునిగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూడవచ్చు, ఇటు దట్టమైన అటవీ ప్రాంతం లాగా ఉంది. ఈ అటవీ ప్రాంతం లాంటి ప్రదేశంలో ఈ వరద రావడం కారణంగా ఇటు రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే 55 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని
చెప్పేసి సిడబ్ల్యూసి అంచనా వేస్తుంది. ఈ క్రమంలో చూస్తే భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇటు బోట్లు అదేవిధంగా నావలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ఎవరు రిస్క్ చేయొద్దు అని చెప్పేసి అధికారులు పదే పదే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి అధికారులు ప్రికాషన్స్ తీసుకుంటున్న పరిస్థితి. ఎవరిని లోపలికి అలో చేసే పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు. దాదాపుగా స్థానికంగా ఉన్న అధికారులే అన్ని రకాల ఏర్పాట్లను చేయాలి. కేవలం ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్నట్లయితే దానికి సంబంధించి పడవల్లో ప్రయాణం చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. భద్రాచలంలో వర్షం నమోదు కాలేదు, కానీ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే గోదావరి క్రమంగా పెరుగుతూ ఉంది. ఒకవైపు తాలిపేరు, దాంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కాలువల ద్వారా ఎగువన కురిసిన వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు అనేది వచ్చి చేరుతూ ఉంది. దాని కారణంగా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం పెరగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోతుంది. దాని కారణంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. అయితే ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా మొత్తం స్తంభించిపోయింది. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఇప్పటికే చీకట్లో మగ్గుతూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి అనేక గ్రామాలకు కరెంట్ సప్లై అనేది నిలిచిపోయింది. దాదాపుగా అన్ని గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎక్కడ జనం అనేక వాళ్ళు కనపడే పరిస్థితి లేదు. మత్స్యకారులు సైతం ఎక్కడ వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు సూచన చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని నలువైపులా కూడా అటు ఆంధ్ర తెలంగాణ పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. ఎవరిని లోనికి అనుమతించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంజన్ బోట్లను పెట్టుకొని పడవలన్నింటినీ కూడా సిద్ధం చేసి పెట్టారు. ఎవరైనా అధికారులు దూర ప్రాంతాల నుంచి వచ్చినా, ఒకవేళ మంత్రులు వచ్చినా వాళ్ళందరినీ ఈ ప్రాంతం అంతా తిప్పడం కోసం ఇలాంటి వాహనాలు మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి చూస్తే ఇక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రులు అటు తుమ్మల నాగేశ్వరరావు, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిసారి భద్రాచలంలో జరుగుతున్న పరిణామాలపైన ఆరాధిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ సిబ్బందిని వాడాలి, అదేవిధంగా ప్రతి ఒక్క అధికారిని ఇక్కడ విధుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచన చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే సీఎంఓ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మంత్రులు చెబుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర సరిహద్దులకు ఇక్కడ రూట్ అనేది కట్ అయిపోవడం జరిగింది. దాని కారణంగా అనేక వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. ఇది మొత్తంగా తూర్బాక వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. కల్కి సినిమా డైరెక్టర్ నాగశ్విన్ మహబూబ్ నగర్ లో సందడి చేశారు. సినిమా సక్సెస్ పై ఏవిడి థియేటర్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఫ్యాన్స్ కేరింతలతో పాలమూరు ఏవిడి సందడిగా మారింది. పాలమూరులో హల్చల్ చేసిన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగశ్విన్ తో పాటు అమ్మ నాన్న జయంతి జయరామ్ తో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. కల్కి సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సెన్సేషనల్ డైరెక్టర్ నాగశ్విన్ 3వ సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా బదులు కొడుతున్నారు. ప్రస్తుతం నాగశ్విన్ మామ్నార్లో హల్చల్ చేశారు. వారితో మాట్లాడదాం. మామ్నార్లో వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి, కల్కికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి, పర్టికులర్గా మామ్నార్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ని ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మామ్నార్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి మీకు? మా ఊరండి, పక్కనే ఉంటుంది మా ఊరు. సో ఎప్పటి నుంచో వస్తున్నాం. ఎస్విఎస్ కాలేజ్ ఒక్కొక్క బిల్డింగ్ కడుతున్న టైం నుంచి నేను మా మదర్ వస్తున్నప్పుడు నేను కార్లో ఉండేవాడిని, కార్లో వెయిట్ చేస్తున్నవాడిని. సో మా చెల్లి ఇక్కడే చదువుకుంది. సో చాలా చాలా అటాచ్మెంట్స్, చాలా కనెక్షన్స్ ఉన్నాయి మహబూబ్ నగర్ తోటి. ఓకే, కల్కి సినిమా రిలీజ్ అంటే మీరు కథ రాసుకున్నారు చాలా ఏళ్ల క్రితమే, తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది. రికార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? యూఎస్లో కూడా సినిమా చూశారు, అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? టోటల్గా ఎంటైర్ గ్లోబ్. చాలా మంచి రెస్పాన్స్. అదే దేశం అంతా తిరిగాము, వేరే దేశాలు తిరిగాము, కానీ మహబూబ్ నగర్లో వచ్చి ఆ ఆడియన్స్ తోటి సినిమా చూడటం అనేది డెఫినెట్లీ చాలా స్పెషల్. అండ్ మహబూబ్ నగర్ ఆడియన్స్ చాలా వేరేగా ఉంటారు, ఫుల్ ఎనర్జీతో ఉన్నారు అందరూ. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. ఓకే, బుజ్జిని స్పెషల్గా మామ్నార్ తీసుకొచ్చారు. ప్రభాస్ నడిపిన కారు ఉదయం నుంచి కూడా ఒకటే సందడి, ఒకటే హడావుడి. మామ్నార్కి తీసుకురావాలన్న థాట్ ఎట్లా వచ్చింది? రావాలి కదండి, ఇంకా అంతా చుట్టూ తిరిగాము. ఫైనలీ మన ఊరు మన జిల్లాకి రావాలి. సో ఫైనలీ క్లైమాక్స్ లాగా మహబూబ్ నగర్కి తీసుకొచ్చాం. ఓకే, అంటే 3వ సినిమానే చూడడానికి, కానీ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ కూడా బదులు కొడుతున్నారు. మహానటి తర్వాత అసలు ఊహించని ప్రపంచం కల్కి అనేది. సెకండ్ పార్ట్ గురించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికీ ఫస్ట్ పార్టే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అంటే మీరు కథ రాసుకున్న సందర్భంలో, షూట్ చేస్తున్న టైంలో ఊహించిన దానికి ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? జస్ట్ చాలా సాటిస్ఫాక్టరీ టీం అందరికీ. అండ్ బేసిక్లీ మన తెలంగాణ ప్రజలకు కూడా ఓవరాల్ తెలంగాణలో మ్యాసివ్ కలెక్షన్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
సో అందరికీ థ్యాంక్స్ అండి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ముఖ్యంగా, తర్వాత దీపికా పదుకునే, చాలా మల్టీ స్టార్స్ అందరు ఉన్నారు. రామ్గోపాల్ వర్మ నటించారు. మీతో ఉన్నటువంటి అందరూ అంటే సినిమా ఇండస్ట్రీలో మెయిన్గా కనిపించే ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తారు. వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం అంటే చాలా టిపికల్ టాస్క్ కదా, మీకు ఎట్లా సాధ్యమైంది? కథ అండి, కథ బాగుంటే ఎవరన్నా వస్తారన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే మహబూబ్నగర్లోనే ఎస్విఎస్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. మేడం జయంతి గారు, అట్లాగే జయరామ్ గారు, వారు కూడా ఉన్నారు. వాళ్ళ అంటే సినిమా సక్సెస్ తర్వాత పేరెంట్స్గా వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, సినిమా థియేటర్లో అశ్విని గారు నాగ్ అని పిలుస్తున్నారు, నాగి అని అంటూ. సో అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ముఖ్యంగా ఏంటంటే మాది మహబూబ్ నగర్, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు నాగర్ కర్నూలులో ఐతోల్ గ్రామం అండి. సో చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2-3 సార్లు, అంటే ప్రతి పండగకి, దసరాకి, సంక్రాంతికి మేము ఊరికి తీసుకువెళ్ళేవాళ్ళం, బాబుని కూడా తీసుకువెళ్ళేవాళ్ళం. సో అలాగా వాడు ఈ ఏరియాకి బాగా పరిచయం. వాడికి చిన్నప్పుడు అనుకున్నారా ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ అవుతారని? ఎవరు అనుకుంటారు? అంటే ఆ మీడియా అంటే ఇష్టం ఆయనకి. మేము అనుకున్నాము మీడియా స్టడీస్ అది చేశారు కనుక అడ్వర్టైజ్మెంట్ అట్లా ఏమైనా చేస్తారని, బట్ ఈ డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు కల్కి సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీలో మీ బాబు సాధిస్తున్నట్టు విజయాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా సంతృప్తిగా ఉంటుంది నాకు. పేరెంట్స్గా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్. బికాజ్ వాడు ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకొని సొంతంగా కష్టపడేలా పైకి రాప్పుడు పేరెంట్స్గా చాలా గర్వపడుతుంటాం. చూసారండి సినిమా కల్కి? చూసామండి. డెఫినెట్గా అది బాగా సక్సెస్ అవుతుంది అనిపించింది. పోతే అలాంటి ఒకసారి 2 సార్లు చూస్తేనే అర్థమవుతుంది. ఆ సినిమా కొంచెం హై లెవెల్లో ఉంటుంది టెక్నికల్ ఆస్పెక్ట్లో. సో బట్ సినిమా చూసినప్పుడు, ప్రజల రెస్పాన్స్ చూసినప్పుడు డెఫినెట్గా బాగా సక్సెస్ అవుతుందని అనుకున్నాను. ఏమనిపించింది మేడం సినిమా చూసిన తర్వాత? నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత యూత్ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క మన యొక్క ప్రాచీన పౌరాణిక మీద శ్రద్ధ వహించి కుతూహలం చెంది అన్నీ చదువుతారని చెప్పేసి అది కరెక్టేనండి. రిలీజ్ అయిన 1 డేకి 50 lakh మంది అశ్వత్థామ ఎవరు అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సో నేను అనుకున్నాను, అలా చెప్పాను ఆ టైము, అది నిజంగానే కరెక్ట్ అయిందండి. సో ఇప్పుడు అందరూ కూడా మనదేంటి, మన ఇతిహాసాన్ని అన్నీ కూడా చదువుతున్నారండి. దట్స్ వన్ థింగ్, అట్లీస్ట్ దట్ ఇంక్రీజ్ ద క్యూరియాసిటీ ఫర్ దట్. ఓకే అండి. సో మొత్తానికి పేరెంట్స్ కూడా చెప్తున్నారు అదే, నాగశ్విని గారు మొదటగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత సక్సెస్ సాధిస్తారని కూడా వాళ్ళు కూడా ఊహించలేదని చెప్తున్నారు. కల్కి సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీలో తాను సాధిస్తున్నటువంటి విజయాల పట్ల పేరెంట్స్గా తాము ఎంతో సంతోషపెడుతున్నామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.